అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. ఆది పినిశెట్టి అటు హీరోగా ఇటు విలన్ గా కనిపించాలంటే చాలా కష్టం. అలాంటిది ఈయన రెండు డిఫరెంట్ జాన్రాస్ లో లీలగా బ్యాలెన్స్ చేసుకుని పోషించేస్తుంటారు. అండ్ తెలుగు తమిళ్ ఈక్వల్ గా కన్విన్సింగ్ గా నటిస్తూ ఉంటారు. తన పర్ఫార్మెన్స్ తో ఎప్పుడు అదర కొడుతూనే ఉంటారు. అయితే ఆది పినిశెట్టి త్వరలోనే మరొక నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారట. మీకు తెలుసా, ఒకానొక టైంలో కృష్ణంరాజు గారు కల్కి అన్న టైటిల్ తో ఒక మూవీని షూట్ చేయటం ప్రారంభించారంట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే సినిమా టైటిల్ కల్కిని ప్రభాస్ కి రావటం అండ్ దాంట్లో ప్రభాస్ నటించడం, మోర్ ఓవర్ అది రిలీజ్ తర్వాత మరింత సక్సెస్ సాధించడం ప్రభాస్ కుటుంబానికి మరింత సంతోషాన్ని ఇచ్చింది. మన ఇండియన్ హిస్టరీలో మన సౌత్ ఫిల్మ్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ అని అంటూ ఉంటారు. కమల్ హాసన్ అందుకే ఇప్పుడు సౌత్ ఫిల్మ్స్ లో చేసిన నేను బెస్ట్ క్వాలిటీని ప్రెజెంట్ చేయడానికే చూస్తానని ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. చాక్లెట్ బాయ్ సిద్ధు ఇస్ ఏజింగ్ బ్యాక్ ఏమో అన్నట్టు అనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి తన 40th మూవీ సైన్ చేసి పూజా సెరమనీతో అయితే ప్రారంభించారు. ఈ సినిమా మళ్ళీ పాత బొమ్మరిల్లు సిద్ధుని చూపిస్తుందేమో వేచి చూడాల్సిందే. పక్కన పడ్డాది లేదా చూడవ పిల్ల నాదే నకలిసు గొలుసు. వాట్ ఏ సాంగ్ ఇట్ ఇస్, రైట్? పలాసా సినిమాలో అందరూ పిచ్చగా ఎంజాయ్ చేశారు కదా. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ గా రఘు కుంచే గారి వాయిస్ ఆ సాంగ్ లో అద్దరిపోయింది. అయితే ఇప్పుడు పలాసా 2 కూడా రాబోతోంది. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి 1 year లో ఈ సినిమా తెర మీదకి తీసుకొస్తారంటూ మేకర్స్ అంటున్నారు. సర్దార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కార్తీ తన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నాడు. సర్దార్ 2 పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసి మూవీని ఇవాళే సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. మీకు తెలుసా, నాగార్జున గారి డెబ్యూ కంటే ముందు అమలా గారి డెబ్యూ చేశారని? అవును, తమిళ్లో అమల మైథిలి ఎన్నై కాథాలి అన్న సినిమా 4th February 1986 లో చేశారు. అండ్ నాగార్జున గారు 23rd May విక్రమ్ సినిమాతో 1986 లో అయితే డెబ్యూ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫస్ట్ అమలా గారి డెబ్యూలోకి చేసినట్టు. సుధీర్ బాబు సినిమాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా, కొత్తగా, కాన్సెప్చువల్ గా అనిపిస్తాయి. ఎవ్రీ మూవీ హ్యాస్ సమ్ ఆర్ ది అదర్ స్టోరీ. ఇప్పుడు ఇంకా సుధీర్ బాబు ఒక కొత్త సినిమాతో రాబోతున్నాడు. అండ్ ఆ కాన్సెప్ట్ కూడా అదిరిపోయిందనే చెప్పొచ్చు. బికాస్ ఇట్ ఇస్ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్. అయితే అక్షయ్ కుమార్ టీం ఎవరైతే ఉన్నారో, రస్టన్, టాయిలెట్, ప్యాడ్ మ్యాన్, ఈ సినిమా టీం మొత్తం అయితే ఈ సినిమాని అయితే తెరకెక్కించబోతున్నారంట. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. మీకు తెలుసా, అశ్విని దత్ గారి బ్యానర్ ని ఎవరు స్టార్ట్ చేశారో అండ్ ఆ పిక్చర్ ఎవరు పెట్టారో తెలుసా? ఇంకెవరు, మన ఎన్టీ రామారావు గారు. అశ్విని దత్ గారు వైజయంతి మూవీ బ్యానర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆయన మీద ఉన్న గౌరవంతో ఆ పేరుని ఇంకా ఎక్కువ ఎలివేట్ అయ్యేలా ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణుడు, శంఖం, అలాగే వెనకాల గ్లోబ్ అంటే ఒక భూమి ఉండే ఒక పిక్చర్ ని, ఇమేజ్ ని లోగోగా పెట్టుకున్నారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. రామ్ చరణ్ మన సౌత్ యాక్టర్ నిఖిల్ తో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇండియా హౌస్ గా టైటిల్ ని ఖరారు చేయడం జరిగింది. ఇది ఇండియాలో ప్రతి ఒక్కరికి అపీల్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి రామ్ చరణ్ అన్నారు. అంతేకాదు, ఇలాంటి ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ కి అతి పెద్ద శిఖరమైన అశ్విని దత్ గారు ఉన్నా సరే, ఎంతో బాధ్యతతో ఆయన కూతుర్లిద్దరూ స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్ ఎంతో రెస్పాన్సిబుల్ గా అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన కల్కిని తెరకెక్కించి సక్సెస్ సాధించారు. కుడోస్ టు బోత్ ఆఫ్ ది యంగ్ లేడీస్. వెన్నెల కిషోర్ గారు అన్ని సినిమాల్లో అన్ని రకాల కామెడీని హిలేరియస్ గా పండించే అద్భుతమైన పవర్ఫుల్ కమీడియన్ అని చెప్పొచ్చు. ఇంకా వెన్నెల కిషోర్ గారి సీక్రెట్ ఒకటి ఉంది. ఆయన అంత కామెడీ పండించాలంటే ఆయన ఫస్ట్ డైలాగ్స్ ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిందేనంట. ఎంత ఫ్రస్ట్రేట్ అయితే అంత బాగా కామెడీ అప్పటికప్పుడు తన్నుకుంటూ వచ్చేస్తుందంట.
సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏ సినిమా చేసినా టాప్ లేచిపోవాల్సిందే, ఎందుకంటే అది తలైవా కాబట్టి. అయితే ఒక ప్రెస్ మీట్ లో రాజమౌళి గారు ఆయన గురించి ఇలా అన్నారు: ఒకవేళ నేను రజనీకాంత్ గారితో సినిమా చేస్తే ఫస్ట్ వీక్ అంతా థియేటర్స్ లో డైలాగ్స్ వినిపించవు, క్లాప్స్ విజిల్స్ మాత్రమే వినిపిస్తాయి. అలాంటి స్క్రిప్ట్ ని నేను ఆయన కోసం రెడీ చేస్తాను అంటున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు. నివేతా థామస్ ఈ మలయాళ కుట్టి ఉంది చూసారా, సినిమాలు చేసిందంటే అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఇంకా నాని జెంటిల్మెన్ తో తన ఫస్ట్ డెబ్యూ అయితే ఇచ్చింది. నాని తనని ఫస్ట్ సినిమాకి అప్రోచ్ అయినప్పుడు తన దగ్గర అయితే ఎటువంటి సమాధానం, ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉందంట. అండ్ అలాగే తను డిగ్రీ చదువుతున్నప్పుడు వెకేషన్ లో ఈ సినిమాని చేసిందంట. లేటర్ నాని ఒక మంచి స్నేహితుడిగా మారిన తర్వాత తన రెండవ సినిమా నిన్ను కోరికి కూడా సెలెక్ట్ చేసి వరుసగా ఆ తర్వాత ఇలాంటి మంచి హిట్స్ అయితే సంపాదించుకుంది నివేతా థామస్. అండ్ లేటర్ ఇప్పుడు కరెక్ట్ స్క్రిప్ట్ పడితే మళ్ళీ నేను నానితో చేస్తానంటున్నారు నివేతా థామస్. రణబీర్ కపూర్ ప్రస్తుతానికి రామాయణంలో నటిస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే యష్ తివారీ అండ్ హన్స్ జిమ్మర్ రామాయణం పార్ట్ 1 కి ఎంతో కష్టపడుతున్నామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ ఈ మ్యూజిక్ ని అందిస్తున్నారు ఈ రామాయణానికి. అండ్ ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతోందో మనమైతే వేచి చూడాల్సిందే. అండ్ అంతేకాదు, రణబీర్ అయితే యష్ తో కలిసి నటించడం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎక్సైటెడ్ గా ఉంది అంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి 29వ చిత్రం మహేష్ బాబు గారితో అయితే సెట్ అయిపోయినట్టే. ఒక అడ్వెంచరస్ ఫిల్మ్ గా డిజైన్ చేస్తున్నట్లుగా, అది కూడా ఇది అమెజాన్ అడవుల్లో జరిగే కాన్సెప్ట్ తో వస్తోందని చెప్పేసి అన్నారు. మహేష్ పక్కన మరొక పెద్ద క్యాస్ట్ గా పృథ్వీరాజ్ గారిని అడుగుతున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాల్సిందే. ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో ఖైదీ 2 కూడా రాబోతోంది. ఇందులో అందరూ యాక్టర్స్ ఇంక్లూజన్ ఉండబోతోంది. అంటే ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ అందరూ టుగెదర్ గా కనిపించబోతున్నారు. అందులో విజయ్ తలపతి వాయిస్ ఇస్తున్నారంట. అయితే గోట్ సినిమా తర్వాత సినిమాలకి స్వస్తి చెప్తున్నట్లు తెలుస్తోంది మన విజయ్ ఇళయ తలపతి. డార్క్ చాక్లెట్ మ్యాన్ ఇప్పుడు డార్క్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ డార్క్ గా ఉండబోతోందని అండ్ ఒక అప్రైట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అందాల భామ జాన్వీ కపూర్ తన 3వ సినిమాని కూడా సైన్ చేసింది. నేచురల్ స్టార్ నానితో నటిస్తున్నారు. అది కూడా శ్రీకాంత్ ఒడెలా కాంబినేషన్ లో. మరి ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కిస్తారో వేచి చూడాల్సిందే. కంగువా సినిమాకి సంబంధించి మనం ఒక్క అప్డేట్ కూడా వినలేదు. అందుకే సూర్య బర్త్డే సందర్భంగా 23rd జులైన ఫస్ట్ సింగిల్ సాంగ్ ని డిఎస్పీ అండ్ మూవీ టీమ్ రిలీజ్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో మనమైతే ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.